ఔటర్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి రైతులు ఆ రైతుల బాధ వర్ణాతీతంగా ఉంది. ఒకసారి ఆ రైతులు కొంతమంది రుణమాఫీ కాలేదని వాళ్ళు వచ్చి రుణమాఫీ కాలేదని ఏ పథకం కొనేళ్తలేదు, ఏ పథకం తీరానికి చేరతలేదు. ఆరంభించరు మూర్ఖ మానవులని కేసీఆర్ దగ్గర పద్యానికి ఇప్పుడు సరిపోయింది సరిగ్గా నడుస్తుంది అట్లా కథ. ఇక వెలుగు దినపత్రికలో వార్తలు చూస్తే మెదక్లో కుండపోత 3 గంటల్లో 17.6 సెంటీమీటర్ల వర్షం, పట్టణంలో పలు కాలనీలు జలమయం, మెయిన్ రోడ్డుపై మోకాలలో తునీళ్లు, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ వానలు, సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోనూ 3 గంటల పాటు కుండపోత, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట. మొత్తం మీరు రైతులా అట్లా కనిపించలేరుగా. ఇక రారి మీరు ఒకసారి ఇట్లా జనాన్ని అడుగుదాం రా, ఇక వీళ్ళని చూసినాక రైతులే అనిపిస్తుందా మీకు? జర ఒకసారి లైవ్ లో కామెంట్ చెప్పు. వీళ్ళు జర వెనక జరు చూడాలి మీరు కూడా. మీరు రైతులా కాదా? ఇప్పుడు జనం ఏమంటారు చూడు. కాదు నేను అంటలేదు, నేను రైతులేరని నేను చూస్తున్నా. మీరే నా దగ్గరికి ఎవరైనా రావచ్చు అన్న. మీరు సుదర్శన గురించి వినాయక చవితికి నెంబర్ ఇచ్చినావు కదా, చెప్పగానే నెంబర్ కొట్టుకొని ఇప్పుడు అన్నకు ఫోన్ చేసి మైకేది నీది గాడ పెట్టుకుంటే మీరు వినాయక చవితికి 19 నెంబర్ ఇచ్చారు కదా. లీడర్ అంటారు మిమ్మల్ని కానీ చెప్పు ఏంది ఏంది పంచాయతీ ఏంది? రైతు రుణమాఫీ గురించి మాఫీ కాలేదని. రైతు రుణాలు మాఫీ కాలే ఎట్లా చెప్తావు? మేము గట్కేసర్ FSCSలో నేను ఒక డైరెక్టర్ను. నా పేరు రేస్ లక్ష్మారెడ్డి. ధర్మారెడ్డి కూడా నా తోటి డైరెక్టరు. రైతులు మైపాల్ రెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస్. 10 ఎకరాలు ఉందన్న. 2 acres ఉంది. పంట పండిస్తాం, అంతా ప్యాడీ చేస్తున్నాము. నాకు 8 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు పందిరి ఉంది, 4 ఎకరాలు ప్యాడీ చేస్తాము. ఆ పందిరి మీద ద్రాక్ష రైతులం మేము అప్పట్లో. ఇప్పుడు కూరగాయలు తీగజాతి కూరగాయలు పండిస్తున్నాం. ఇప్పుడు మేము తీగజాతి వెజిటేబుల్ మేము, అందుకే మేము రైతులే కదా. వెజిటేబుల్ గట్కేసర్ సొసైటీలో అన్న ఒక్కరి కూడా రుణమాఫీ కాలే అన్న. ఎందుకు కాలే? కారణం ఏంది చెప్తాను. అంటే ఇంత గతంలో కూడా రైతు జీన్స్ చూడండి అన్నాను అన్న బట్టలు వేసుకోవద్దంటే చెప్పన్నాను అన్న. దోతి కట్టుకుని రావాలన్నా అన్న చెప్పన్నా. అన్న ఒకప్పుడు నాగలు కట్టేదన్న, ఇప్పుడు డాక్టర్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది అనేటోడు ఇంకా రాజులు ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. సంతోషం ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ కూడా మేము ఈ రకంగా డిసిప్లిన్ గా ఈ రకంగా తిరుగుతున్నాం అంటే సంతోషపడుతున్నాం. మా దగ్గర ప్రభుత్వాన్ని అడిగితే ఏమంటారు అంటే మీ దగ్గర లోపం ఉందో అని అంటారు. లోపం ఏముందో అని అంటే ఆఫీసర్లు మా చైర్మన్ ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నది, 4 సార్లు ఆడిట్ అయింది, ఇంతవరకు పట్టించుకోలేదు. ఏదో 4 గంట బినామీ వచ్చి 43 బినామీ వచ్చినాడు. 4 బినామీ అయినప్పుడు ఆఫీసర్ మీద ఎవరి మీద చర్య తీసుకోవాలన్నా వద్దన్న. అది తీసుకోకుండా ప్రభుత్వం మా మీద నూకేస్తే మా మీద వాళ్ళు నూకేస్తే ఎట్లయితుంది? ఏదైనా చర్య తీసుకోవాలి కదా. 1200 మందికి ఒక్కరిని కూడా కాలేను ఇంతవరకు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఇంతో అంతో పడ్డది, మా దాంట్లో ఒక్కరికి కూడా పడలేన్న. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ అంటే మాకు వాళ్ళ లెక్క మాకు కూడా రావాలని డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడు. మాకు వాళ్ళ లెక్క మాకు కూడా వస్తే సంతోషపడతాం. ఎంతమంది వాళ్ళ దగ్గర 30%, 50%, 90% వాళ్ళ లెక్క మాకు కూడా వస్తే చాలా సంతోషపడతాం. అల్ల చైర్మన్ కాంగ్రెస్ ఇక్కడ తొడకూరు యాదగిరి జంగయ్య గారి దగ్గరికి పోతే ఏమన్నాడు, మీ దగ్గర లోపం ఉన్నప్పుడు మీరు చర్య తీసుకోవాలి కదా. లోపం సరి చేయాలి కదా. నువ్వు చర్య తీసుకోవద్దని అంటలేం కదా. ప్రభుత్వం తప్పు లేదంటావు, రైతులే తప్పండి. రైతులు ఏం పాపం చేసిరు చెప్పు. మాది రూపాయి కుదబెట్టుకుంటుంటా. ఆ రోజు ఏదో పని వాళ్ళ దగ్గరికి పోతే కొమ్మటోళ్ళ దగ్గరికి పోతే ఇంట్రెస్ట్ పడుతున్నాయి, ఒక్కొక్క రూపాయి పెడితే ఇలా 2000 ఇంచుమించు 12,000 కోట్ల రూపాయలు చేసుకున్నాం సార్ మేము. ఆ పైసలు కూడా వాళ్ళే తినేసి అంటే ఎట్లా చెప్పు? మాకు రైతులకు మాకు కావాలి కదా. ఇప్పుడు కాదు మొత్తం ఎంత రావాల్సింది? మాకు 8 కోట్లు రావాలి. 8 కోట్లు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు పోయేటప్పుడు 2 lakhs బిలో ఉన్న వాళ్ళందరూ నేను 9వ తారీఖు వరకు తీసుకోండి నేను ఇస్తాను అని చెప్పిన మాట వాస్తవం. అయితే రైతులందరూ అది వరకే లోన్లు తీసుకురు, ఆ తర్వాత కూడా లోన్లు తీసుకునేది వాస్తవమే సార్. అయితే మా గట్కేసాలు ఏంటంటే FSCS బ్యాంకు మాది, ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ అని మాది. PSCSలు ఏమో మిగతా మండలాలలో ఉంటాయి. అంటే మాకు ఫైనాన్స్ బ్యాంకు యూనియన్ బ్యాంకు.
అయితే సరే రాష్ట్రం అంతటి తీసుకుని మేము తీసుకున్నాం సార్. అయితే మాది 1189 మంది రైతులు, 8 కోట్ల సుమారు 80 లక్షలు, 8 కోట్ల 80 లక్షలు ఉన్నటువంటి రైతు రుణమాఫీ మా బ్యాంకులు ఉన్నది. ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదు సార్. ఫస్ట్ విడత చూసినాం, రెండో విడత చూసినాం, మూడో విడత చూసినాం, కాలేదు. అంటే ఎందుకు కాలేదన్న దానికనేది మా డైరెక్టర్ చెప్పింది ఏంటంటే 1220 అకౌంట్లు అగ్రికల్చర్లో పంపించాం. అయితే అందులో ఏముందంటే ఒక 30-35 అకౌంట్లు ఏంటంటే అవుట్ డేట్లు ఉన్నాయి. అవి దానికోసము 1, 2, 3 సార్లు కూడా ఆడిట్ చేసుకొని పోయారు. చేసుకున్నాక కూడా ఇంకా రుణమాఫీ రావట్లేదు మాకు. అందుకు మా రైతులం అంతా ఏం చేసామంటే ఉమ్మడి మండలంలో ఏం చేసామంటే గౌరవ ఈటల రాజన్ దగ్గర పోయినాము, గౌరవ ఎమ్మెల్యే దగ్గర పోయినాము, గౌరవ కలెక్టర్ దగ్గర పోయినాము, శ్రీధర్ బాబు దగ్గర పోయినాము. ఆ చైర్మన్ మేము డే 1 నుంచి తిరిగినాం సార్, మా బాధ్యతగా యాజ్ ఎ డైరెక్టర్గా, చైర్మన్గా. అయినా ఎక్కడ పోయినా మాకు పరిష్కారం దొరకట్లేదు. అందుకు ఏం చేసామంటే ఉమ్మడి రైతులు మొత్తం అంతా ఏం చేసామంటే ఒక రుణమాఫీ సాధన సమితి అని ఏర్పాటు చేసుకున్నాం. ఒక 20 రోజుల నుంచి ప్రాసెస్ ఇది ఏర్పడి ఎంఆర్ఓ ఆఫీసు ముందర టెంట్ వేసుకొని 2 రోజులు దీక్ష చేస్తున్నాం. ఇలా 3వ రోజు సార్. అందుకు కానీ నిన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్, డిఏఓ గారు, ఏడిఏ గారు, ఏఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారికి వచ్చి ఏం చెప్పారంటే మీరు ఏమైనా మెమోరాండం ఇవ్వండి, మేము గవర్నమెంట్ రాసి పంపుతాం. ఆల్రెడీ మీకు ఇవ్వాల్సిందే కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. అసలు ఏ ఆఫీసు మెట్టెక్కినా కానీ వస్తుంది, ఫైల్ రెడీ ఉంది, మీకు టోకెన్ కూడా ఇచ్చాము. మీకు గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేయగానే మీకు వచ్చేస్తుందమ్మని చెప్పి ఇట్లా కాలం గడుపుకుంటూ పోతారు. ఏం లేదు, మాకు ఈ కంటిన్యూయేషన్, మాకు ఈ రుణమాఫీ, మా రైతులకు రుణమాఫీ ఆదుకునే వరకు మేము ఈ దీక్ష కొనసాగిస్తామని కూడా మా రైతులు బాగా ఉమ్మడిగా ఉన్నాం. రైతాంగానికి గట్కేసర్లో ఎవరైతే రుణమాఫీ కానీ రైతాంగం ఎవరైతే ఉన్నారో వారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ పోరాటానికి అండగా నిలబడతాం. రుణమాఫీ అనేది రైతాంగానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరే చెప్తిరి తీసుకోపోరే, అరే మైకేది నాకు మైక్ లేదు. అయితే మీరే ప్రభుత్వమే చెప్పే ఏమని రుణాలు తీసుకోరు నాయన నేను మాఫీ చేస్తా అంటే తీసుకొని ఉండే, మరి రైతాంగం పరిస్థితి ఎడిపోవాలి? 8 కోట్ల రూపాయల 8 కోట్ల 80 లక్షల రూపాయలు తక్షణమే రైతులకు డిమాండ్ చేసి వాళ్ళకు నిరాహార దీక్షను విరమింపజేయాలని కలెక్టర్ను అలాగే ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి నేను వీలైతే మంత్రి గారితో మాట్లాడతాను. వ్యవసాయ శాఖ మంత్రి మంచిగానే ఉన్నాడు కానీ ఫైల్ పెట్టింది సార్, రఘునందన్ సార్ ఫైల్ పెట్టించాడు. కానీ ప్రభుత్వంలో మీరు కాల్ వ్యక్తి మరొక కాల్లో బిజీగా వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. మొత్తం ఎంతమంది రైతులు? 1189 మంది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కూడా 2 లక్షలు కట్టుకుంటే మిగతా మాఫీ చేస్తాం సార్. అంటే కూడా మా బ్యాంకులో 2,40,000 ఉన్నోళ్ళు 40,000 కట్టిర్రు. 1,20,000 కట్ ఆఫ్ అయింది సార్. 1,20,000 కట్ ఆఫ్. మా మల్లారెడ్డి గారు శ్రీధర్ బాబుతో మాట్లాడిండు, టైం ఇస్తానండు. అంతలోనే సారు దుబాయ్ ఒకసారి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడినా. మీ ఎమ్మెల్యే దగ్గర ఏం పవర్ లేదు సర్కార్, మా ఎమ్మెల్యే ఆయనే కదా, ఇంకా తప్పదనుకో. ఏడున్నా మంత్రి గారు? గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. ఇప్పుడు నా దగ్గరికి గట్కేసర్లో ఉన్నటువంటి రైతులు వచ్చినారు. దాదాపు 1100 మందికి ఇంకా రుణమాఫీ కాలేదని. ఇక లేదా? ఇప్పుడు మరి వాళ్ళకి కావాల్సిన రుణమాఫీ కాలే కదా సార్, ఎట్లా? మంచిది మంత్రి గారు. ఆయన రుణమాఫీ లేదు ఉంటుండిగా మంత్రి గారి మాట ఇది మీరు వినోగా. మరి మంత్రి గారి మాట కాదు, ఆయన దగ్గరనే ఉంది ఫైల్. మీరు అందరు సర్వీస్ చేస్తారు, గన్లో ఇడిచి పెడతా అన్న గాలు కాదంటే అవుతుందా? కాదంటే ఇడిచి పెడతామా? రైట్ అన్న. వస్తా, ఎందుకు రాను? ఇవ్వాలన్న రేపన్న వస్తుంది. రాత్రి వర్షంలో కూడా మేము అట్లే ఉన్నాం. వర్షంలో ఎట్లంటే వర్షంలో మరీ ఘోరంగా వస్తా. మీరు రైతులు ఉండురాడ, నేను వస్తా. ఈ జీన్స్ ప్యాంట్ అంటే ఓ దగ్గర బుడద అంటే అప్పటికే లేదు, టెక్నాలజీ వచ్చింది కదన్న. చూసిందే నాకు వర్షంలో మంత్రి గారు అయితే వర్షంలో తడుచుకుంటే చూసిన కానీ
కుండ బదులు కొట్టినట్టు చెప్పిండు మంత్రి రుణమాఫీ లేదని. ఎట్లా మరి మన రైతుల పరిస్థితి? ఇక గది- ఏ ఒక్కరికి కాలేదన్నా నేను వస్తాను. నేను మాట్లాడతాను. నేను మాట్లాడతాను. రైట్ అన్న. థాంక్యూ. థ్యాంక్స్ అన్న రైట్. 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 ఇంకా త్రిపుల్ ఆర్ రైతులు వచ్చినట్టు. మాది నల్గొండ జిల్లా. మా ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు లోన్ ఉంటే అందులో 60,000 బ్యాంకు కట్టినామన్నా రుణమాఫీ రాలేదు. లేదు, రైతు అంటే రాజులా ఉండాలి. ఎస్, మాది నల్గొండ జిల్లా. జేవీసీ బీఆర్ఎస్ రెడ్డి నాయక్. వీళ్ళట బీఆర్ఎస్ రెడ్డి నాయకులట వీళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు. మాది నల్గొండ జిల్లా. మా ఫ్యామిలీకి 20,000 లోన్, 20,000 లోన్ ఉంటే అందులో 60,000. 20,000కి 60,000 ఎట్ట కడతావు నాకు అర్థం కాదు. వచ్చిరా రమన్? 2 లక్షలు లోన్ ఉంది మాత్రం 20,000 అని రాసిండు కానీ 2 లక్షలు అయి ఉంటుంది అది. వ్యవసాయ మంత్రి ఎవరు? వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.